అంటే మీరు చెప్పిన ఈ ప్రయాణంలో రఘుబాబు గారు ఆహ్, ఒక టైంలో మీరు కంప్లీట్‌గా జాబ్‌లెస్, అన్‌ఎంప్లాయిడ్ ఆహ్, ఓ పక్కనేమో ఆస్తులు కరిగిపోయాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. కారు అమ్మేసుకొని స్కూటర్లు దిగిన రోజులున్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ హ్మ్. హ్మ్. సేయింగ్. హ్మ్. ఐ హావ్ సీన్. అవును. ఆ బట్ తర్వాత మా కజిన్ ఉంటున్నాడు. హ్మ్. విజయ్ కుమార్ అని. అతను యాక్వా ఫీల్డ్ అనమాట. హ్మ్. కొంతకాలం అటు ఆంధ్ర ఎళ్లి యాక్వా ఫీల్డ్ తన దగ్గర యాక్వా ఫీల్డ్‌లో కూడా కొంచెం ఒక 1 ఇయర్ పనిచేశాను. ఓహ్! ఆ! తను నన్ను చేరదీసి చేశాడనమాట. హ్మ్. అప్పుడు నాన్నగారు ఏంటంటే, ఇక మన సంబంధం లేని ఫీల్డ్ కదరా అది. నువ్వేం చేస్తావు? ఏం చేయగలవు? హ్మ్. నువ్వు వచ్చేసి ఇక్కడే ట్రై చేసుకుందాం. ఏం నమ్మ చేసేవారక్కడ మీరు ఆక్వా ఫీల్డ్ అంటే? మా అన్నయ్యకి తోడుగా ఉండేవాడిని అంతే. అంతే. హ్మ్. ఓకే. హుహు. జస్ట్ ఆర్గనైజేషన్. అంతేలే. జస్ట్ హ్మ్. లైక్ అంతే. సో, అట్లా కొంతకాలం 1 ఇయర్ ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ రమ్మంటే వచ్చేసాను. హ్మ్. తర్వాత కృష్ణవంశీ గారు ఎందుకో తెలీదు నాకు. ఎక్కడి నుంచి పట్టారో తెలీదు అంటే నన్ను. వాళ్ళందుకే ఆ! పెద్ద డైరెక్టర్లు, గొప్ప అవును. డైరెక్టర్లయ్యారండి. దానికి శివాజీ రాజా వాళ్ళ బ్రదరు, వాళ్ళ బ్రదర్ ఇన్ లా కిషోరు, మన ఆర్టిస్ట్ చిన్న ఉన్నాడు కదా! హ్మ్. చిన్న చిన్న. ఆహ్, మన 'శివ' సినిమాలో ఆ! చిన్న. హ్మ్. మన డైరెక్టరు నరేష్ గారితో సినిమా చేసాడు చూడండి. అప్పట్లో కో డైరెక్టర్ తను. హ్మ్. తను హ్మ్. వీళ్ళందరూ కూడా రఘుబాబు గారు బాగుండొచ్చు. మీరు అనుకున్న క్యారెక్టర్‌కి అతను సూట్ అవ్వచ్చేమో. మీరు చూడండి అని చెప్పి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చారు. హ్మ్. వీళ్ళందరూ సపోర్ట్ కూడా. సో, ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాననమాట. అప్పుడు మన వినయ్ గారు అసలు నన్ను ఎలా సెట్ చేశారు సార్ అన్నాను. హ్మ్. నేను చెప్తాను ఉండవయ్యా అన్నారు. ఎవరు? బుజ్జన్న. హ్మ్. ఏంటన్నా? అంటే 'మురారి' సినిమా చూసేటప్పుడు సుదర్శన్ థియేటర్‌లో హైదరాబాద్‌లో మేమిద్దరం ఇలా పక్క పక్కన కూర్చున్నామయ్యా. నీ హ్మ్. ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ వచ్చింది. హ్మ్. అప్పటిదాకా ఇలా కూర్చున్నారు. ఇలా చూస్తున్నారు. ఎవరు? వినయ్ గారు. హ్మ్. సినిమా. నీ సీన్ అయిపోయింది. ఆ తాగుబోతు సీను. వచ్చి ఫాదర్ ముందే స్మోక్ చేసి యెస్. వలపూడి భానుప్రియ గారు. అవును. అలా స్మోక్ చేసి కింద పడిపోతే నన్ను వాళ్ళు లేపుతారు పక్కనోళ్ళు. "ఏయ్! నాకేం మందు ఎక్కువ లేదు. ఎళ్ళండి" అని అలా లేచి అలా సిగరెట్ తీసుకొని అలా టక 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 టకని వెళ్ళిపోతాను. పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్. అలా చూస్తున్నామే. ఇలా చూసాను వినయ్ గారు ఇలా వెళ్ళిపోయారు థియేటర్ ముందుకు సీట్ ముందుకు వెళ్ళిపోయారు ఇలాగా. ఆ సీన్ అయిన వెంటనే చెప్పారే మన సినిమాలో గంగిరెడ్డి ఇతనే. అబ్బా! ఆ! అంత అడ్వాన్స్‌డ్. హ్మ్. ఆ! అన్నారంట. అవునా వినయ్? వినయ్ అన్నాడు. అవును అన్నానండి. హ్మ్. చేద్దాంలెండి. వెంటనే బ్లాక్ చెయ్యి అన్నారంట. ఎవరు? వినయ్ గారు. అంటే చేద్దాం టైం ఉంది కదా! వెంటనే బ్లాక్ చేస్తాను. బిజీ అవుతాడు. బ్లాక్ చెయ్యి అన్నాడు. ఓహ్! హ్మ్. వాట్ ఏ ఫోర్కాస్ట్. హ్మ్. హ్మ్. అని వెంటనే వచ్చి ఈ క్యారెక్టర్‌కి గంగిరెడ్డి క్యారెక్టర్. గంగిరెడ్డి క్యారెక్టర్‌కి కృష్ణవంశీ గారు చేసిన ఒక నా మీద ఎక్స్‌పెరిమెంట్. బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. నాకంటే ముందు 46 మంది ఆర్టిస్టులను చూసారంట ఓహ్! కృష్ణవంశీ గారు. ఓహ్! ఆయనే చెప్పారు. హ్మ్. మేనేజర్లు చెప్పారు. హ్మ్. 46 మంది 47 వాళ్ళండి మీరు అని. అరె వాహ్! ఈ విషయంలో బ్రహ్మాజీ కూడా ఆ క్యారెక్టర్‌కి అనుకున్నారంట. ఓకే. మన బ్రహ్మాజీ. ఆహాహా! అయితే బ్రహ్మాజీకి వంశీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అవును. వాళ్ళు బాగా రూమ్‌మేట్స్ ఏదో వాళ్ళు రూమ్‌మేట్స్. చాలా బోలెడు హిస్టరీ మంచి ఉంది. బంధం వాళ్ళది. హ్మ్. సో, బ్రహ్మాజీ గూడా ఈ క్యారెక్టర్ నేనేస్తాను అని చెప్పాను. అంటే నేను ఫిక్స్ అవ్వక ముందు. హ్మ్. హ్మ్. అంటే ఎందుకన్నయ్య నువ్వు గూడా నాకు ఎక్కట్లేదు. నేను అనుకున్న క్యారెక్టరైజేషన్ వేరు. హ్మ్. అని చాలా మందిని చూసారంట. బ్రహ్మాజీ నేనేస్తాను. నన్ను గూడా వద్దంటావా? అది ఇది అని అన్నాడు బ్రహ్మ. వాళ్ళకి ఛానల్ అలాగదే ఉంది గదా! ఆయన ఒప్పుకోడసలు. హ్మ్. ఆయనకు నచ్చకపోతే ఒప్పుకోడు. అర్థమైంది. ఎవరైనా సరే. నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ అవ్వడు. కాదు ఆ తర్వాత రఘుబాబు చేస్తున్నాడంటే బ్రహ్మాజీ అన్నాడంట. కరెక్టు వంశీ. బ్రహ్మాజీ గారే యాక్ అన్నాడా? అన్నాడంట. ఓకే. కరెక్టు. రఘుబాబు క్యారెక్టర్ కరెక్టు. చాలా బావుంటాడు. హ్మ్. అని చెప్పి బ్రహ్మాజీనే వంశీ గారికి చెప్పాడంట. ఆ సినిమా అయిన తర్వాత తెలిసింది నాకు. హ్మ్. అఫ్‌కోర్స్ నేను థాంక్స్ చెప్పానన్నమాట తర్వాత. ఆఫ్ కోర్స్ హ్మ్. అదంతా కామన్ గాని ముందు అతను అనడం గొప్ప అనడం విషయం గొప్ప గదా! విషయం గదా! అట్లా హ్మ్. బ్రహ్మాజీ గూడా యాక్సెప్ట్ చేసి సరే రఘుబాబు చేస్తాడులే అని చెప్పాను. అలా నాకు 46 మంది చూసిన తర్వాత 47 వాడిని నేనంట. అదే మీ క్యారెక్టర్ మీద మీ పేరు రాసి ఉంది. ఆ క్యారెక్టర్ మీద. ఆ విధంగా వంశీ గారు మరి చాలా పెద్ద చేస్తే దాన్ని ఇక అద్భుతమైన క్యారెక్టర్స్ ఇచ్చి ఎవరు? వినాయక్ గారు. ఆది, చెన్నకేశవరెడ్డి. ఏంటి? లేబర్ అన్నా వదిలేయి అనేది.
క్యారెక్టర్. అవును. నువ్వు రెడ్డి నేను రెడ్డి, లేబర్ అన్న వదిలేని క్యారెక్టర్. అవును. ఎంత బేలిందంటే ఆ రోజుల్లో 72 days నా ఒక్క యాడే ప్రజెంట్ చేశారు టీవీలో. అప్పుడు ఇన్ని ఛానల్స్ కూడా లేవు. లేవు కదా, ఒకటే ఉంది. అంత అంత అద్భుతమైన ఇది వచ్చింది అది. దాని తర్వాత బన్నీ. ఇంకా బన్నీ నాకు అల్టిమేట్ నా లైఫ్కి, బన్నీ అల్టిమేట్ సినిమా లైఫ్కి. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నన్ను, అంటే పర్మనెంట్ చేసేసింది సినిమా ఫీల్డ్లో. ఫిక్స్ చేసింది అంటే ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసింది. అవును. అది వి వినాయక్ గారి అదుర్సు. అట్లాంటి సినిమాలు గొప్ప 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 సినిమాలు వినాయక్ గారు నాకు క్యారెక్టర్స్ ఇచ్చి పోషించారు. తర్వాత ఇక రీసెంట్ టైమ్స్లో ఆ రోజుల్లో ఈవి సత్యనారాయణ గారు కావచ్చు, రేలంగ సార్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు, మంచి మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించింది. ఆ తర్వాత కృషి గారు, మన రవికుమార్ చౌదరి గారు, రవికుమార్ చౌదరి యజ్ఞం చేశారు. తర్వాత రీసెంట్ టైమ్స్లో నాకు మంచి క్యారెక్టర్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అవును, ఎక్సలెంట్ క్యారెక్టర్స్ ఇచ్చి అథారిటీ దగ్గర నుంచి కానీ ఏదైనా కానివ్వండి, చాలా సినిమాలు అథారిటీ దారి మనం చేసిన వీడియోలో అన్ని గుంటూరు గారం కానివ్వండి, దాని ముందు సినిమాలు, అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఆయన చాలా. మీకన్నా మార్క్ ఉంటుంది ఆ క్యారెక్టర్ కి. అవును, ఒక మార్కు ఒక ఆర్కు ఉంటాయి రఘుబాబు క్యారెక్టర్ సినిమా అంటే. అట్లా నా అదృష్టం ఏంటంటే ప్రజెంట్ డైరెక్టర్స్, ఈవెన్ రన్నింగ్ డైరెక్టర్స్ కూడా అందరూ ఎవరు వదిలిపెట్టకుండా ఏదో క్యారెక్టర్ ప్రతి సినిమాలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. దేవుడి దయ వల్ల, ప్రేక్షక దేవుడి దయ వల్ల, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దయ వల్ల బాగానే బిజీగానే ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.